జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. మనిషి బతికుండగానే సొంత ఇల్లు లేక శ్మశాన వాటికలోకి చివరి క్షణాల కోసం బంధువులు తీసుకెళ్లారు. గోపి అనే వ్యక్తి పట్టణంలో ఓ ఇంట్లో అద్దెకి కిరాయికి ఉండి టిఫిన్ సెంటర్ నడుపుతూ జీవనాన్ని గడిపేవాడు. అయితే కొంతకాలంగా అనారోగ్యంతో హాస్పిటల్లో చేరిన గోపికి ఎన్ని హాస్పిటల్లో తిరిగినా ఆరోగ్యం బాగుపడలేదు. దీంతో చివరి క్షణాలని డాక్టర్లు చెప్పడంతో గోపిని అద్దెకు ఉంటున్న ఇంటికి తీసుకొచ్చారు. కానీ తమ ఇంటిలో చనిపోవద్దంటూ ఇంటి యజమాని హుకుం జారీ చేశారు. దీంతో చేసేదేమీ లేక గోపిని శ్మశాన వాటికకు తీసుకెళ్లారు బంధువులు. చివరి క్షణాల్లో సొంత ఇల్లు లేక శ్మశాన వాటికలోని అనుభవిస్తున్నారు గోపి. తమ బీద కుటుంబాన్ని ఆదుకోవాలని కుటుంబీకులు కోరుతున్నారు. మా బంధువులు సార్, మా మేనత్త కొడుకు ఆరోగ్యం బాగాలేదు సార్. 5 రోజుల నుండి హాస్పిటల్ పట్టుకొని తిరిగింది సార్. ప్రతిమ హాస్పిటల్ నుండి నిమ్స్కు రాసింది సార్. నిమ్స్లో 5 రోజులు ట్రీట్మెంట్ జరగగానే ఇంటికి తీసుకెళ్ళండి, ఉన్నన్ని రోజులు మంచిగా చూసుకున్నానండి సార్. రాగానే ఈయనే కొంచెం థింక్ అయింది సార్. అయినాక కిరాయి ఇంటికి తీసుకొచ్చినాం సార్. కిరాయి ఇంటికి తీసుకొచ్చినాక ఓనర్స్ అన్నారు ఇంట్లో చనిపోవద్దు, ఇంట్లో నుండి బయటికి తీసుకెళ్ళండి. ఓనర్ ఇంటి ముంగటనే కూర్చున్నాడు సార్. ఇంటి ముంగటనే కూర్చుంటే ఆయన బ్రతుకుండగానే ఆటోలో తీసుకొని శ్మశాన వాటికకి వచ్చినాం సార్. శ్మశాన వాటికకి వచ్చినాక ముళ్ళు కాపు సంఘం వారు పెద్ద మనసు వేసుకొని వాళ్ళ భవంతిలో వేసుకున్నారు సార్. నిన్న సాయంత్రం తీసుకొచ్చి ఇంట్లోనే ఉంచుకున్నారు. ఆయనకు బాగా పేదవాళ్ళు సార్. కొంచెం పెద్ద మనసు వేసుకొని సార్ కూడా డబ్బులు పంపించారు రాత్రి. ఇంకా కూడా సాయం చేసేవాళ్ళు కొంచెం సహాయం చేయాలని కోరుకుంటున్నారు సార్. వాళ్ళకు ఇల్లు లేక ఇంత పెద్ద పరిస్థితి వచ్చింది సార్. ఇట్లాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు, కానీ వచ్చింది. కొంచెం వాళ్ళకు కూడా కనికరించుకొని ఇల్లు కూడా కొంచెం సాక్ష్యం అయినట్టు చూడండి సార్. అందరికీ పేరు పేరున నమస్కారం. మాకు కొనే చేసిన వాళ్ళకు పేరు పేరున నమస్కారం చేస్తున్నాను సార్. కొంచెం ఆదుకోండి సార్. ఇంకా కూడా పెద్ద మనిషి